అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఈ రెండు కాన్సెప్ట్లతోటి గత 9 నెలలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను ఒకసారి చూస్తే మాత్రం సాధారణ ప్రజానికం ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉందా లేదా అనేది మాత్రం ఒక అనుమానాలు మాత్రం వస్తూ ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, మొన్న మహబూబ్ నగర్లో అంధ దివ్యాంగుల ఇల్లు కూల్చివేత, నిన్న మొన్న హైదరాబాద్లో పేదల ఇంట్లపై బుల్డోజర్ల మోత, నేడు భారీ వరదలు, భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నటువంటి జనం, ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఈ 3 విభాగాల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగంతో వీళ్ళకు సమన్వయ లోపంతో ఈరోజు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలను మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎన్నో హామీలు అని చెప్పేసి ఎంతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఈ విధంగా ఎందుకు సమన్వయ లోపంతో తంటాలు పడుతుంది అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి మంచిర్యాల రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఏంటన్నా మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చారు, మళ్ళీ ఏమన్నా కేసులా? ఏమంటారు చూడు, కొత్త బిచ్చగారు పొద్దునేడు అన్నట్టు ఈ సన్నాసులకు రాదు రాదు అనుకున్న అధికారం చేతికి వచ్చేసరికి ఏం చేయాలో వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడితేనే ఈ పుట్టెడు అబద్ధాల మీద పురుడు పోసుకున్న ఈ ప్రభుత్వం బతికి బట్టగడుతుంది, లేకపోతే మమ్మల్ని దొక్కేస్తట్టున్నారు అని చెప్పేసి తెల్లారిది ఒక కేసు, పొద్దుకు ఒక కేసు, ఇదే కొనసాగించుకుంటూ పోతున్నా చేతగాని సన్నాసులు. ఇంతకంటే వాళ్ళతో అయ్యేది లేదు, వాళ్ళు వీకేది లేదు. కానీ మొన్న కేసులు పెట్టినప్పుడే చెప్పినాం, 100 కేసుల దాకా పురుసత్ రాయ్యా, 100 కేసుల దాకా పురుసత్ అంటే 100 కేసులు కాగానే తగ్గుతామని కాదు, మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ముందుకు వస్తామని. అయినా సోయిలేని సన్నాసులు కంటిన్యూ చేస్తా ఉన్నారు. చలో కానీ వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు పెట్టని చెప్పేసి వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. కొద్దిగా బెయిల్ కాగానే మళ్ళీ పోయి మళ్ళీ యథావిధిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుడే, ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే. రైట్. ఈరోజు చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వరదలు, గత కొద్ది రోజులు కురుస్తున్నటువంటి వానలకు ఎక్కడెక్కడ వాగులు, వంకలు ఉప్పొంగిపోతున్నాయి, చెరువులు ఒక విధంగా చెప్పాలంటే ఒక జలప్రలయంలో వస్తుంది. దీంట్లో బాగా నన్ను కదిలించిన అంశం ఏంటంటే, ఖమ్మం జిల్లాలో నిన్న జరిగినటువంటి 9 మంది అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఏం చేయలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. 3 మంత్రులని చేస్తే మాకేం చేస్తా, మా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి జనాలే అంటున్నారు సోషల్ మీడియా. ఎందుకు ఇంత వైఫల్యం? ఇప్పుడు ఎట్లుంటుందంటే పండరి గారు, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఓకే, సామాన్యుడైనా శ్రీమంతుడైనా, వాడికి ఒక ఎజెండా ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ప్రజలకు నేను మేలు చేయాలి, నన్ను నమ్ముకున్న ప్రజలను నేను ఆదుకోవాలి అని ఒక చిత్తశుద్ధి బలంగా ఉండాలి. ఈ కాంగ్రెస్ కుక్కలకు అదేం ఉండదు. అధికారాన్ని అనుభవించాలి, మేము అధికారం మా చేతికి వచ్చింది, మా దర్పం ప్రదర్శించాలి, మా జేబులు నింపుకోవాలనేది తప్ప మరొకటి ఉండదు. నిన్న చిన్న ఉదాహరణ చెప్తా నేను. ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులతోటి కంపేర్ చేసుకుంటే, చెన్నూరులో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఒక దళితుడు, ఒక విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు. నిజంగా చెప్పానంటే వాళ్ళ సీనియారిటీ ముందట చిన్న గోరంత మాత్రమే బాల్క సుమన్. అట్లాంటి బాల్క సుమన్ నియోజకవర్గంలో 2022లో ఇదే విపరీతమైనటువంటి వరదలు వచ్చేసి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ నీళ్ళలో చిక్కుకుంటే, నిజంగా కూడా యుద్ధ ప్రతిపాదికన హెలికాప్టర్ను తీసుకొచ్చి ఆ వ్యక్తిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పట్టుకొచ్చి ఆ గ్రామాన్ని వదిలిపెడితే గ్రామం అంతా సంబరం చేసుకున్నది, గ్రామం అంతా సంతోషపడ్డది. ఇవాళ ఈ ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులకు ఉన్న అహంకారం నాకు తెలిసి భారతదేశంలో ఎదుర్కొంటది. వాళ్ళ కింద నేల మీద నడవరు ఆ సన్నాసులు. వాళ్ళు ఏంటంటే ఏదో మన పుట్టుడే కోట్ల రూపాయల మీద పుట్టినట్టు ఫోజులు కొట్టుకుంటూ, ఎమ్మెల్యే అవతలోడు ఎంత బలవంతుడైనా సరే వాడిని కొనడానికి వెనకాడరు, ఎన్ని డబ్బులు అయినా కొనుక్కొస్తాం. అంటే వాళ్ళ దృష్టిలో రాజకీయం అది. చేతగాని సన్నాసి లెక్క ఎంత పెద్ద ఎమ్మెల్యేలైనా, ఎంతమంది ఎమ్మెల్యేలైనా గెలిపడానికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతానని రవికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిగ్గు లేకుండా ఆడ ఏడుస్తా ఉన్నాడు. అంటే వీని ముసలికన్నీరు కావున్నా ఇక్కడ ప్రజలకు. వీడు ఏం చెప్తున్నాడు, వీడి ప్రభుత్వంలో అత్యంత కీలకం, ముఖ్యమంత్రి తర్వాత నేనే అంటున్నాడు, నా వల్ల ముఖ్యమంత్రి కంటే ముందు కూడా పోయి ముఖ్యమంత్రి నెడతా అంటున్నాడు. మరి ఆ తెలివి, ఆ అధికారం, ఆ చిత్తశుద్ధి ఈ ప్రజలను కాపాడే కాడ ఎందుకు లేదు? తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆ చంద్రబాబు ఎంత తోడు, ఎన్టీఆర్ ఎంత తోడు, కేసీఆర్ ఎంత తోడు, నేనే పీకుడు అని అంటాడు.
ఆ కుంటినా కొడుకు ఇలా ఏ మూలకు అన్నాడు? అడ్రస్ లేడు కదా. అడ్రస్ లేడు అని ఒంటి నిండా అహంకారమే ఉంటుంది. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడి ప్రజలు నీళ్ళలో చిక్కుకొని పోతా ఉంటే కనీసం వాళ్ళని కాపాడే దమ్ము లేనటువంటి ఈ దద్దమ్మలకు ఈ అధికారం ఎందుకు, ఈ మంత్రి పదవులు ఎందుకు? చేతగాలని ఏడవడం కాదు, ఆ పదవులకు రాజీనామా చేసి ఏదైతే గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా వాళ్ళ కాలు మొక్కి క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి నిష్క్రమించాలి వాళ్ళు.